గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారు సుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం భజే వక్రతుండం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యములు అనే కార్యక్రమానికి స్వాగతం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రస్తుతాని వై వ్యాసాది మునిరుక్తాని వ్యాసాది మునిరుక్తాని శ్రూయంతాంభో మహాశయాః శ్రూయంతాంభో మహాశయాః. వ్యాసాది మహర్షులు చెప్పిన పురాణ రహస్యాలు చెప్పుకుంటున్నాం. అందులో కార్తీక మాసంలో తప్పకుండా చేయవలసిన ప్రధాన కృత్యాల్లో ధాత్రీ పూజ ఒకటి. అంటే ఎప్పుడూ చేయాలి, కానీ కార్తీక మాసంలో చేయడం మూలంగా చాలా విశేషమైన పుణ్యం చెప్పబడింది. ధాత్రి అంటే పెద్ద ఉసిరిక దీన్ని ఆమలికి అంటాం. ధాత్రీతు సర్వదా జ్ఞేయా, ధాత్రి అని దాని పేరు. పెద్ద ఉసిరి చెట్టుకి సంస్కృతంలో ధాత్రి అని పేరు. ధాత్రీతు సర్వదా జ్ఞేయ సంపద ఆరోగ్య మోక్షద. సంపదని, ఆరోగ్యాన్ని, మోక్షాన్ని కూడా ఇచ్చే వృక్షం ఏదైతే ఉందో దాన్ని సర్వదా జ్ఞేయ, తప్పకుండా మనం తెలుసుకోదగిన విషయం. దాని ఆరోగ్యం ఆయుష్ పెరగాలంటే ఆరోగ్యం పెంచుకోవాలి నువ్వు. ఇదే మహాభాగ్యం, అదే లక్ష్మి. ఇటువంటి లక్ష్మి మనం సేవిస్తే మనకు ముక్తి వస్తుంది ఎప్పటికైనా అని చెబుతోంది. ఈ ధాత్రీ మహాత్యం కార్తీక పురాణం, స్కాంద పురాణం, స్కాందంలోనే కార్తీకం, రేవాఖండం, పద్మపురాణం, విశేషించి బ్రహ్మాండ పురాణం కూడా చెబుతోంది. ఇంకా అనేక పురాణాలు పెద్ద ఉసిరి గురించి చెప్పకుండా లేవు. ప్రత్యేక క్షీరాబ్ది ద్వాదశి నాడు పెద్ద ఉసిరికని ధాత్రి, తులసి ఈ రెండింటినీ కలిపి పూజించాలి అని చెబుతోంది మన శాస్త్రం, మన పురాణాలు. ధాత్ర్యాం హరిమభ్యర్చ్య వనభోజనమాచరేత్. ఇవాళ గార్డెన్ పార్టీల పేరుతోటి ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. గార్డెన్ పార్టీ అంటే ఏమిటి అంటే చెబుతోంది. ధాత్ర్యాం హరిమభ్యర్చ్య, ధాత్ర్యాం అంటే ధాత్రి వృక్షము కింద, ధాత్రి వృక్షం ఛాయలో, పెద్ద ఉసిరి చెట్టు యొక్క ఛాయలో, ఆ వనంలో ఖచ్చితంగా పెద్ద ఉసిరి చెట్టు ఉండాలి. ఒకవేళ లేకపోతే కుండీలోనో మొక్క కొమ్మైనా పాతి తీసుకురావాలి, కాయలతో కొమ్మ పాతని తీసుకురావాలి. అది వన సమారాధన అంటే. వన సమారాధన గార్డెన్ పట్టెలు అవి కూర్చున్నాయి ఈవేళ. ధాత్ర్యాం హరిమభ్యర్చ్య వనభోజనమాచరేత్. అది వనం కావాలి అన్నాడు. ఆ వనంలో మామిడి చెట్లు అన్నీ ఉంటాయి, ఉండకపోతాయి. ఒకది కూడా కొమ్మ కుండీలో పోసి తెచ్చుకోవచ్చు. మామిడి చెట్లు తీరాలి. అటువంటి వనంలో సాక్షాత్తు ఆ పెద్ద ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తి ప్రతిమను పెట్టి ముందు హరికి నమస్కారం పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టి అప్పుడు మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ధాత్రీ ఛాయాం సమాసిత్య వనభోజనమాచరేత్ అంటోంది. అయితే ఎందుకంటే దీనికి ఇంత గొప్పతనం వచ్చింది? అసలు నేను పుట్టిక ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది అసలు అని కనుక ఆలోచిస్తే చాలా చిత్రంగా ఉంది ఈ కథ. చాలా చిత్రంగా ఉంది ఇది. పద్మపురాణం ఉత్పత్తి ఖండం చెబుతోంది, బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఇంచుమించుగా అన్ని పురాణాలను కూడా కార్తీక మాసంలో చేయాల్సిన కృత్యాల గురించి చెప్పడం జరిగింది. అసలు ఎందుకయ్యా అంటే, ఒకసారి పార్వతీదేవి యొక్క చెలికెత్తలో ప్రశ్న వేశారు అమ్మవారిని. అమ్మా, ఇప్పుడు దాకా తులసి మొక్క గొప్పతనాన్ని, మారేడు మొక్క గొప్పతనాన్ని గురించి విన్నామమ్మా. అసలు ఈ రెండింటితోటి ఈక్వల్గా ఉండే మరో వృక్షం ఏదైనా ఉందా? ఉంటే ఏమిటి? అది ఎలా పుట్టింది? ఏం కారణం చేత గొప్పదయింది అని ఈ చెలికెత్తలు అడిగారు. ఎవరు అడుగుతున్నారు చూడండి. అస్థి బిల్వ తులసి రోహతుల్య.
అస్తి బిల్వ తులసీరుహతుల్య పుణ్య ఏక ఉత విష్ణు శివార్హ. తులసి మొక్క అయితే విష్ణుమూర్తికి ఇష్టం అని చెప్పారు, మారేడైతే ఈశ్వరుడికి ఇష్టం అని చెప్పారు. కానీ ఇద్దరికీ ఇష్టమైన కామన్ ఇష్టం ఏదైనా ఉందా మొక్క, ఆ మొక్క పైగా అస్తి బిల్వ తులసీరుహతుల్య. అటు తులసి మొక్కతోటి అటు మారేడు మొక్కతోటి సమానమైన విలువలు కలిగింది కావాలి. పుణ్య ఏక ఏక ఒకటే ఉత విష్ణు శివార్హ. అటు విష్ణుమూర్తికి ఇటు శివుడికి కూడా ఇష్టం కావాలి. ఆయనకి ఇష్టమైతే ఈయనకి ఇష్టం లేదు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాడికి బంగాళదుంపలు వేపడం ఇష్టం, దీన్ని బొమ్మ అట్టిగా వేపడం ఇష్టం. కర్మ వాళ్ళ అభిరుచులు వేరు, వాళ్ళు కొట్టుకు వస్తూ ఉంటారు. దానికి చేయాలి, వీడికి చేయాలి. ఈసారి వీడికి చేస్తాను రా, రేపు పొద్దున్న నీకు చేస్తాను కనీసం బతుమాలి కూడా చెప్పుకోవాలి పిల్లలకి. అలా కాకుండా ఇద్దరికీ సమానంగా ఇష్టమైనది ఏదైనా ఉందా? ఉత విష్ణు శివార్హ నా నామతో ఆ మలక ఇచ్చ విశక్ష్యో అని అడిగితే అప్పుడు పార్వతీదేవి చెప్పింది, ఉందమ్మా వాడు దేని పేరు కూడా చెప్పనా, నా మత ఆ మలక ఇచ్చబి సఖ్యో. ఓ చెలికెత్తలారా, ఓ జైవిజయల్లారా, దాని పేరు ఆమలకము అంటారా. రోచతే రమయా చ మయా చ. అది లక్ష్మీదేవికి ఇష్టమే, నాకు ఇష్టమే. పెద్ద చెట్టు అంత గొప్పదా, ఎలా పుట్టిందమ్మా, ఎందుకు పుట్టిందమ్మా, ఎందుకు దానికి అంత గొప్పతనం వచ్చిందమ్మా అని వాళ్ళు అడిగారు. అప్పుడు ఆ తల్లి కథ చెప్పింది. పూర్వం నేను విష్ణుమూర్తికి తపస్సు చేద్దాం అనుకున్నాను. నా జరిగితే లక్ష్మి నా భర్త అయినటువంటి ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తానంది. అందుకోసం మీ ఇద్దరం తపస్సు చేశాం. ఆవిడేమో మారేడు చెట్టు ఛాయలో తపస్సు చేసింది, లక్ష్మీదేవేమో మారేడు చెట్టు కింద కోసం తపస్సు చేసింది. మా ఆయనకి ఇష్టం కదా మారేడు చెట్టు, ఆయనకి ఇష్టం తులసి మొక్క. నేను తులసి వనంలో కూర్చొని నేను తపస్సు చేశాను. తపస్సు చేస్తే ఆవిడ ఎవరి కోసం చేస్తే పార్వతి విష్ణుమూర్తి కోసం చేస్తుంది, లక్ష్మీదేవి ఈశ్వరుడు కోసం తపస్సు చేస్తుంది. అలా చేయగా ఆ భక్తి తాత్పర్యానికి, ఆ భక్తి ప్రపత్తికి వాళ్ళు కళ్ళు చెమర్చేయండి. అది ధ్యాత జయమూర్తిని అలా ధ్యానం చేస్తూ ఉండగా మూడు త్రికణాలు శుద్ధయి, మూడు ఏకీభూతమయ్యి కళ్ళు చెమర్చాయి. ఆ కళ్ళు చెమర్చినప్పట కళ్ళంపడ ఆనంద బాష్పాలు అలా కారేట. ఆనంద బాష్పాలు ఏమిటివి? విష్ణుమూర్తి తాలూకు నిరంతర భక్తితోటి పార్వతి తపస్సు చేస్తుంటే ఆవిడ కళ్ళు చెమర్చాయి. ఈశ్వర భక్తితోటి ఈ లక్ష్మీదేవి తపస్సు చేస్తుంటే ఆవిడ కళ్ళు చెమర్చాయి. కనుక వాళ్ళ కంటే నీటి బొట్లు అలా కింద టప్పని కింద పడ్డాయి. అంతే. అది నేల మీద పడిన వెంటనే అక్కడ మొక్కలు మొలిచేసింది. ఆ లక్ష్మీదేవి ఎదురకుండా ఒక మొక్క మొలిచింది, ఈ పార్వతీ ఎదురకుండా ఒక మొక్క మొలిచింది. ఆ రెండు మొక్కలు కూడా ఆమలికి మొక్క అన్నారు, ధాత్రి పెద్దశ్రీ చెట్టు మొక్క అన్నారు. అదేమిటి? అదే ఆ చిత్రం. అందులో అమల అంటే నిర్మలమైన అర్థం ఉంది కదా, మలము లేనిది అమలము. కమ్ అంటే నీటి బొందు అర్థం, నీటి బొట్టుని కమ్ అంటారు, నీటి చొక్క. అమల కమ్ నిర్మలమైన నీటి బొట్టు అంటే భక్తిభావభరితమైనటువంటి తపస్సు చేత మగ్నమై ఉండడం చేత కళ్ళుప్పుడు బాష్పాలు కారేది ఆ నీటి పొట్టుది. తపస్సు శక్తి చేత జనితమైన నీటి పొట్టు అది కింద పడింది, దాన్ని అమలకము అంటారు. అమలకం పవిత్రమైన నీటి బొట్టు, దాని చేత పుట్టిన మొక్క దీన్ని ఆమలకి అన్నారు. అదే పెద్ద ఉసిరి. ఎప్పుడైతే ఒక్క నీటి బొట్టు కింద పడిందో ఇంక వరుసకు భూదేవిట ఒళ్ళంతా పులకరంతలు వచ్చేసేట. పులకరంతలు వచ్చి ఆ పులకలన్నీ కూడా పెద్ద ఉసిరి మొక్కలా మారిపోయేటండి. ఎంత చిత్రమో చూడండి. అంతటి ఆనందం అనుభవించింది కనుక ఆ తల్లి కూడా, భూదేవి కూడా ఆనందం దధార భూమి పరమానందాన్ని అనుభవించట. అప్పుడు ఆ ఒంటి నిండా ఆ తల్లికి పులకలు వచ్చాయట. ఆ పులకలు మొక్కలుగా మారి అవన్నీ కూడా పెద్ద ఉసిరి మొక్కలుగా పుట్టేయట. అంటే అటు భూదేవి, ఇటు లక్ష్మి, అటు పార్వతి, ఈ ముగ్గురు యొక్క ఆనంద బాష్ప ఒంటి పులకల చేత పుట్టిన ఏ మొక్కలైతే ఉన్నాయో వాటిని ఆమలకి వృక్షము అన్నారు. అంత పవిత్రత ఉంది దాని నిండా. ఒక్క ఆమలక వృక్షంలో ఈ ముగ్గురు తాలూకు తపస్సు ఉందన్నమాట. కనుక ఆ మారేడు చెట్టుతోటి తులసి మొక్కతోటి సమానమైన ప్రతిపత్తి కలిగి సమాన వైభవం కలిగింది అని చెప్పింది పార్వతీదేవి.
దీన్నే స్కాందంలో కొంచెం పాఠాంతరంగా ఉంది. అస్తి బిల్వ తులసీరుహతుల్య దాత్రీ వృక్ష పృథివ్యాం న కశ్చిత్ యత్ర జాతో భవతి తత్రైవ దేవాః కుబేరపుర్యాం నివసంతి నిత్యం అంటూ స్కాంద పురాణంలో కనపడుతోంది. దాత్రీ ఫలాని యస్యాగ్రే, కనుక ప్రతి వాడి ఇంటిలోనూ ధాత్రి ఉండాలి, ఆమలకం చెట్టు ఉండాలి. ఆమలకం చెట్టు ఉండే దాని నిండా కాయలు పళ్ళు కింద పడుతూ ఉంటేట, ఎవరి ఇంటిలో అయితే పెద్ద ఉసిరి పళ్ళు కింద రాలుతూ ఉంటాయో నిపతంతి నరాగ్రత, కింద పళ్ళు రాలుతూ ఉంటాయో తస్య గేహే సదా లక్ష్మీ స్థిరం వాసం కరిష్యతి, వాడింటిలో లక్ష్మీదేవి నిత్యము నివాసంగా ఉంటుంది. కింద పడిపోయిన పెద్ద ఉసిరికాయలు ఉత్తినే పోగొడతారా ఎవరైనా? దాన్ని తీసి ముక్కలుగా తరిగి ఉప్పులో వేసి ఆ రోజంతా పచ్చడి తింటారు కదా. ప్రతిరోజు పెద్ద ఉసిరి పచ్చడి ఏమాత్రం పచ్చడి తినడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానలక్ష్మి పెరుగుతుంది. పెద్ద ఉసిరి వల్ల ఆయుర్లక్ష్మి పెరుగుతుంది, ఆరోగ్యలక్ష్మి పెరుగుతుంది, సంపల్లక్ష్మి పెరుగుతుంది. దాని నిండా సి విటమిన్. ఇవాళ సైన్స్ కూడా ఒప్పుకుంది. ధాత్రీ వృక్షం సమాసాద్య యష్నాయాత్ ప్రాతరుత్థిత. మీరు ఎక్కడైనా ఆ ధాత్రి ఆ పెద్ద చెట్టు కనబడితే ఆ ఛాన్స్ మిస్గా చేసుకోకండి. అక్కడ గోవా బాల్చి నీళ్ళు పట్టుకోండి, అక్కడ స్నానం చేయండి. పెద్ద చెట్టు మొదట్లో స్నానం చేస్తేట తస్య పాపాని నశ్యంతి సజ్జయేవ, వాళ్ళ పాపాలు వెంటనే పోతాయట. పోయి గోదానం, అనేక గోవులను దానం చేసిన మహాపుణ్యం కలుగుతుంటే వాడికి. పెద్ద ఉసిరి చెట్టు కన్నా స్నానం చేస్తేనే ఇంత మహాపుణ్యం అయితే, ఆ పెద్ద ఉసిరికాయ పచ్చడిని, పెద్ద ఉసిరి చెట్టుని సేవించడం, పెద్ద ఉసిరిని పూజ చేయడం, పెద్ద ఉసిరికాయని పెంచడం ఎంత గొప్పతనం అండి, ఎంత పుణ్యం అండి. ఏ మృతా మానవా భూతే గత్వా విష్ణులోకం, ఎవరైతే పెద్ద ఉసిరి చెట్టు కింద చనిపోతారో వాళ్ళు ఖచ్చితంగా వైకుంఠం చేరుకుంటారు. చనిపోతే స్నానం చేస్తే, అక్కడ పడుక్కుంటే, అక్కడ తపస్సు చేస్తే, ఆ పండు తింటే, ఆ చెట్టుకు పూజ చేస్తే ఒక కాకు నిండా అనేక చిన్న చిన్న దళాలు ఉంటాయి. అవన్నీ పుణ్యప్రదాలట. అంతే ఒకటి, ఆ పెద్ద చెట్టు చుట్టూ 8 దీపాలు పెట్టాలని చెప్పింది శాస్త్రం. పెద్ద చెట్టుకి 8 దిక్కుల్లో 8, ఎందుకంటే అది మాయాలక్ష్మి అంట. పెద్ద చెట్టు మాయాలక్ష్మి అన్నారు. మాయ 8 రకాలు. అష్టలక్ష్మి మహామాయే శ్రీపీఠే సురపూజితే అని మనకి మహాలక్ష్మి అష్టకం ఉంది. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహామాయే, ఆ ధాత్ర మహామాయా స్వరూపంట. ఎంత చిత్రం అంటే ఒక్క ఉసిరి పండుతో ఆరోగ్యం చక్కబడిపోతుంది. మనకి తెలియదు, ఇంటి నిండా పెద్ద పెద్ద చెట్టు, దాని నిండా సి విటమిన్. అది రోజు స్వీకరిస్తే ఎంతో ఆరోగ్యం. ధాత్రీ మూల దీపం, ధాత్రీ మూలంలో ఎవడైతే పెద్ద ఉసిరిగా దీపం పెడతాడో అబ్బబ్బా వాడికి ఎంత మహాపుణ్యం వస్తుందని చెప్పలేంటండి. అందుకని పెద్ద ఉసిరికాయని దొలిసి అందులో ఒత్తి వేసి ఆ ఒత్తి దీపం పెద్ద చెట్టు మొదట్లో పెడితేట వాళ్ళ పాపాలు పటాపంచలు అవుతాయట. ఆ దీపాన్ని ఒక బ్రాహ్మణ చేతిలో దానం చేస్తే దాని వల్ల కూడా మహాపుణ్యం చెప్పబడుతుంది. కనుక పెద్ద ఉసిరిక దీపాన్ని పెద్ద చెట్టు మొదట్లో పెట్టండి. దాని గొప్పతనం చింతింపరానంత గొప్పతనం ఉంటుంటారు. మీరు ఏదైనా పుస్తకం చదువుకుంటే అక్కడికి వెళ్ళి చదువుకోండి. ఏం చదువుకుంటారు? రామాయణం, భారతాలు లాంటి మంచి మంచి పురాణాలు లాంటి గ్రంథాలు చదువుకోవాలి తప్ప ఎందుకు పల్లి పుస్తకాలు అక్కడ కూర్చొని చదువుకోవాల్సింది. కానీ కార్తీకంలో పెద్ద చెట్టు మొదట్లో దీపం పెట్టడం వల్ల చాలా గొప్ప పుణ్యం చెప్తోంది శాస్త్రం. శంకరాచార్యుల వారు చిన్నప్పుడు 8 ఏళ్ళ లోపులో భిక్షాటన చేసి గురువుగారికి భిక్షణ ఇచ్చి వాళ్ళు భోజనాలు చేసేవారు పాపం. అలా ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆ తల్లి మహాభేద కుటుంబని పాపం, ఏమీ లేదు, ఏమీ లేక పాపం వాళ్ళ ఆయన యాయవరానికి వెళ్ళాడు. ఆ బాలకుటుంబం చూస్తే అయ్యో ఏమీ లేకుండా పంపించాల్సి వస్తుంది నేను బెంగతోటి పాపం వాళ్ళ ఇంట్లో ఆ పెద్ద ఉసిరికాయ ఉంటే ఆ పెద్ద ఉసిరికాయ తెచ్చేసి ఉంటారు. ఆయన జోలులో వేసినది చెట్టు చాటు పాపం తలుపు చాటు నుంచి వేసి ఉంటాం. ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు, తిరుగు బట్ట. ఆ దరిద్రస్థితి చూసి పరవశించిపోయాడు పాపం. అయ్యో మా తల్లి ఎంత దరిద్రస్థితి అనుభవిస్తున్నామమ్మా అని బాధపడి, అమ్మా ఏడు తల్లి నా లక్ష్మీదేవి అలా స్తోత్రం చేశారు. అదే కనకధారాస్తవం పేరుతోటి మనకి శంకరాచార్య వారు చెప్పిన దానికి వ్యాఖ్యానాలతో జరుగుతున్నాయి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృత కల విభూతరపాంగళీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా.
ఆ వేళ ఆ పరమాత్మ ఆ కుర్రవాడు మహాలక్ష్మిని స్తోత్రం చేస్తే ఆ లక్ష్మి ప్రత్యక్షమైంది ఆయనకి. నాయనా, నీ మనస్సులో కోరిక నాకు తెలిసిందిరా, విదితం తవ వత్స హృద్గతం, ఈ మనసులో బాధ నాకు తెలిసిందిరా. ఈ పిల్ల భేద కుటుంబం అన్నా కదా, నిజమే. కానీ ఆవిడ పుణ్యం చేసుకోలేదు, నేనేం చేయను మరి? ఆవిడ పుణ్యాలు లేవు, పుణ్యాలు ఉన్న వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను. ఈవేళ వాడు అఖండ ఐశ్వర్యాన్ని పొందుతున్నాడంటే క్రితం జన్మలో వచ్చిన మహాపుణ్యాలు, ఈ జన్మలో మహాపాపాలు చేస్తున్నాడు. కానీ ఈ పాపాలు చేసిన వాడికి డబ్బు ఎక్కడిది అనుకుంటాం, అదేం కాదు. పూర్వజన్మను బట్టి ఈ జన్మలో మన పాపాలైనా పుణ్యాలను అనుభవించి తప్పదు. మీ దగ్గర డబ్బున్నా డబ్బు లేకపోయినా పూర్వజన్మ తాలూకు కారణం తప్ప ఈ జన్మ తాలూకు కారణం కాదు. అప్పుడు ఆ తల్లి అంటోంది, విదితం తవ వత్సహృద్గతం కుతమే బిహి న పురా భవే శుభం అధునా మదపాంగపాత్రతాం కథమేసే మహితాం అమాప్రియు. ఈ జన్మలో వాళ్ళు చేసిన పుణ్యం ఏం లేదురా, మరి ఏం చేయమంటావు నాయన అంది. అమ్మా, నా ఇందు దయవించి ఇప్పుడు ఈ జన్మలో ఈ బాలవటమే నాకు పెద్ద సరిగా దానం చేసింది కదమ్మా, కనుక దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశో విషణ్ణే దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. అమ్మా, ఈవిడ తాలూకు పాపకర్మల్ని దూరదూరపు జన్మలకి గింటేయమ్మా. అపనీయ చిరాయ దూరం దుష్కర్మ ఘర్మం అపనీయ. ఆవిడ పాపాల తాలూకు ఏ కర్మలైతే ఉన్నా అనుభవించక తప్పదు, నిజమే. కానీ అమ్మ, ఆ పుస్తకానికి నా ఆయన దయవించి అవి లాంగ్ జన్మలో దూరపు జన్మలు గింటాయమ్మా. దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు ఆహా. కనుక ఈ జన్మలో పుణ్యం ఈ జన్మలోనే ప్రసాదించి తల్లి అని అన్నాడు. ఆయన రికమెండ్ చేశాడు మహాలక్ష్మికి. కనుక ఈ జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో. కానీ శంకర్ లాంటి వాళ్ళు రికమెండ్ చేశారు కనుక పెద్ద ఉసిరికాయల వర్షం కురిపించింది, బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది ఆ తల్లి ఆ రాత్రి తెల్లవాళ్ళు కేరళలో. ఇప్పటికీ ఆ కుటుంబీకులు దాన ధర్మాలు చేస్తూ ఉంటారట, నిరంతరము భోజన భాజనాలు అన్నీ చేయిస్తూ ఉంటారట ఆ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా. అలా కనకామలక వర్షం కురిపించింది అంటే ఒక పెద్ద ఉసిరికాయ దానం చేయడం మూలంగా కలిగిన ఫలితంగా మనం గుర్తించాలి. అంత గొప్పతనం ఉంది. ఇంకో చిత్రం ఏమిటంటే, పెద్ద ఉసిరికాయ దానం చేయడమే కాకుండా పెద్ద ఉసిరికాయను పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా 8 దీపాలు పెట్టాలని చెప్పాను. 8 దిక్కులో 8 దీపాలు పెట్టాలి, 8 ప్రదక్షిణాలు చేయాలి. మిగతా వాడికి 3 ప్రదక్షిణాలు, తులసికి 3 ప్రదక్షిణం, విష్ణుమూర్తికి 3 ప్రదక్షిణం, గణపతికి 4 ప్రదక్షిణాలు. కానీ పెద్ద ఉసిరికి మాత్రం 8 ప్రదక్షిణాలు చేయమని చెప్పిన శాస్త్రం. ఎందుకయ్యా అంటే ఆవిడ అష్టలక్ష్మి, అష్టలక్ష్మి మాయలేవి, 8 లక్ష్మీ స్వరూపాలేవి. ఆ 8 లక్షలు 8 నమస్కారాలు పెడుతున్నట్టు లెక్క, 8 ప్రదక్షిణాలు చేయాలని చెప్పిన శాస్త్రం. ఆ చేస్తూట దామోదర నివాసాయై దేవ్యై ధాత్యై నమో నమః సూత్రేణానేన బధ్నామి సర్వదేవ నివాసిని అని ముందు ఆ తల్లికి ప్రదక్షిణ చేస్తూ ఒక తోరణం కట్టాలట. మనకైతే చేతి కట్టుకుంటాం తోరణం, కానీ పెద్ద ఉసిరి చెట్టుకి కట్టాలి తోరణం. ఆ తోరణంలో కూడా 3 పువ్వుల తప్పున 8 రౌండ్లు వేయాలి, 8 ఆవృత్తాలు చుట్టాలి. ఆ తోరణం చెబుతూ కడుతూ దామోదర నివాసాయై, అమ్మా తల్లి నీ ఎందు విష్ణుమూర్తి నివసిస్తూ ఉంటాడమ్మా. దేవ్యై ధాత్ర్యై నమో నమః, ఓ ధాత్రీదేవి పెద్ద ఉసిరిగా నీ నమస్కారం అమ్మా. సూత్రేణ అనేన బధ్నామి, ఇదిగో ఈ సూత్రంతో నీకు నేను కడుతున్నానమ్మా, మంగళసూత్రంలాగా నీకు తోరణం కడుతున్నానమ్మా. సర్వదేవ నివాసిని, నీలో దేవతలందరూ ఉంటారు కనుక నన్ను అనుగ్రహించతమ్మా తల్లి అని ఆ తోరణం కట్టి, మనం చేతి కట్టి తోరణం ఆ తల్లి చెట్టుకి కట్టి ఈ ప్రదక్షిణాలు ఇదిగో ఇలా చెబుతూ చేయాలట. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి, ఓ పెద్దసరిగా ఇది నమస్కారం అమ్మ, సమస్త పాపాలు పోగొట్టేదానా. పుత్రాందేహి మహాప్రాజ్ఞే, నాకు పుత్ర సంతానం ప్రసాదించల్లి, నా కొడుకులకి నా కొడుకులకి నా కొడుకులకి. యశోదేహి బలంచమే, ఈ శ్లోకం రాకపోయినా అమ్మా తల్లి నా పాపాలు పోగొట్టు, మా వంశాన్ని నిలబెట్టు, పుత్ర సంతానాన్ని ఇస్తూ వంశాన్ని నిలబెట్టు, యశస్సునియ్యి, బలాన్నియ్యి, ఆరోగ్యాన్ని, ఆయుష్ని అని కోరికలు కోరుకుంటూ 8 ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తిం చ శాశ్వతీ, నాకు విష్ణుభక్తిని ప్రసాదించల్లి అని స్వాగం చెప్పుకుంటూ
శ్లోకం రాకపోతే ఈ భావం చెప్పుకుంటూ 8 ప్రేక్షణలు ఎవరైతే చేస్తాడో వాడికి తప్పకుండా విష్ణుమూర్తి వాళ్ళ పట్ల అనుగ్రహించి వాడిని తన లోకాన్ని తీసుకెళ్తాట. ఈ పెద్ద ఉసిరి చెట్టు యొక్క అర్చనా విధానాన్ని చెప్పబడింది ఆయా పురాణాల్లో. నీ రోగం కురుమాం, నీ చమ్మా తల్లి నాకు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేయమ్మా, అనారోగ్యాన్ని ఎప్పుడూ పోగొడుతూ ఉండమ్మా. నిష్పాపం కురు సర్వదా, నాకు పాపాలు లేకుండా రక్షించి కాపాడమ్మా అని. కనుక పెద్ద ఉసిరి పండు తిన్నా, పెద్ద ఉసిరి పచ్చడి వేసుకున్నా, పెద్ద ఉసిరి గాలి తగిలినా, పెద్ద ఉసిరిని ముట్టుకున్నా, పెద్ద ఉసిరి గాలి మీద ప్రసరించినా, పెద్ద ఉసిరికాయ చెట్టు యొక్క నీడలో ఉన్నా మనకి సమస్త పాపాలు పోవడమే కాకుండా ఆరోగ్యం కలుగుతుంది చెబుతోంది ఈ శ్రీ విభూతి. చెబుతూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర నమో నమః.